హాయ్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మ్యాజికల్ తెలుగు టేల్స్. మరొక మంచి కథతో నేను రెడీగా ఉన్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, కథ స్టార్ట్ చేసేద్దామా? అనగనగా ఒక అడవిలో అంజమ్మ, కపిలయ్య అనే రెండు కోతులు తమ రెండు చిన్న కోతి పిల్లలతో కలిసి చాలా సంతోషంగా జీవిస్తూ ఉండేవి. ఒకరోజు అంజమ్మ, కపిలయ్యలు తమ ఇద్దరు పిల్లల్ని తీసుకుని తమ బంధువుల ఇంటికి వెళ్తూ ఉండగా మార్గమధ్యంలో చీకటి పడిపోయింది. ఇంతలో వారికి ఒక పెద్ద గుహ కనిపించింది. కపిలయ్య తన కుటుంబాన్ని తీసుకుని ఆ గుహలోనికి వెళ్ళాడు. అంజమ్మ ఆ గుహను చూసి, అయ్యో, ఇది సింగమయ్య గుహలా ఉందే అంది. అందుకు కపిలయ్య, సరేలే, ఇప్పుడు సింగమయ్య లేడు కదా, వచ్చినప్పుడు చూద్దాంలే అని తన కుటుంబంతో కలిసి ఆ గుహలో ఉన్నాడు. ఇంతలో దూరం నుంచి వస్తున్న సింగమయ్య అడుగుల చప్పుడిని కపిలయ్య విని వెంటనే ఒక ఉపాయంతో అంజమ్మ చెవిలో ఏదో గుసగుసలాడాడు. వెంటనే అంజమ్మ తమ ఇద్దరి పిల్లల వీపుపై 2 దెబ్బలు గట్టిగా వేసింది. దాంతో పిల్లలిద్దరూ గట్టిగా ఏడవడం మొదలుపెట్టారు. అప్పుడే కపిలయ్య అంజమ్మతో గట్టిగా ఇలా అన్నాడు, ఎందుకు అంజమ్మ పిల్లలంత గట్టిగా ఏడుస్తున్నారు? సింగమయ్య రాగానే పట్టుకుని తినేద్దామని చెప్పాను కదా. సింగమయ్య వస్తున్న శబ్దం అవుతూ ఉంది, నిశ్శబ్దంగా ఉండండి అన్నాడు. కపిలయ్య మాటలకు భయపడిన సింగమయ్య, అమ్మ బాబోయ్, నా గుహలో ఏదో పెద్ద జంతువు ఉంది, నన్నే పట్టుకుని తినేయాలనుకుంటుంది అనుకుని భయంతో పరుగులు మొదలుపెట్టి పరుగో పరుగు పరుగో పరుగు అని పారిపోతూ ఉన్నాడు. భయంతో పరుగు పెడుతున్న సింగమయ్యను చిరుత ఆపి ఈ విధంగా అడిగింది, ఎందుకు అలా పరిగెడుతూ ఉన్నావు, ఏం జరిగింది అని అడిగింది. సింగమయ్య భయపడుతూ, నా గుహలో నన్నే తినే పెద్ద పెద్ద జంతువులు ఉన్నాయి అని చెప్పి భయపడుతూ ఉన్నాడు. చిరుత ఆ మాటలకు నవ్వి, నువ్వు మోసపోయావు సింగమయ్య, అది అంజమ్మ, కపిలయ్య అనే కోతుల కుటుంబం. సాయంత్రం వాళ్ళు నీ గుహలోనికి వెళ్ళడం నేను చూశాను అని చెప్పింది. అయినా కూడా సింగమయ్య చిరుత మాటలు వినకుండా ఇంకా భయపడుతూనే ఉన్నాడు. అప్పుడు చిరుత, సరే, నీకంత భయం అయితే మన ఇద్దరం తోకలు గట్టిగా ముడివేసుకుని నీ గుహ వైపు వెళ్దాం పదా అని ఇద్దరు తోకలు కట్టుకుని గుహ వైపు నడవడం మొదలుపెట్టారు. దూరం నుంచే సింగమయ్య, చిరుతల రాకని గమనించిన అంజమ్మ మరలా పిల్లలిద్దరి వీపుపై 2 దెబ్బలు గట్టిగా వేసింది. ఇంతలో పిల్లలిద్దరూ గట్టిగా ఏడుపు లంకించుకున్నారు. అప్పుడు కపిలయ్య ఈ విధంగా అన్నాడు, చిరుతకి చెప్పాను కదా, సింగమయ్యని ఎలా అయినా తీసుకుని రమ్మని చెప్పి. ఇద్దరు కలిసి వస్తున్నట్టున్నారు, ఉండండి, వచ్చి రాగానే సింహాన్ని చంపి తినేద్దాం అన్నాడు. మాటలు విన్న సింహానికి గుండెల్లో భయం రెట్టింపయింది. అయ్యో, ఈ చిరుత నన్ను ఎంత మోసం చేసింది అనుకుంటూ సింహం ఒక్కటే పరుగు మొదలుపెట్టింది. రాళ్లల్లో, గుట్టల్లో, ముళ్ళ తుప్పల్లో పడి పరుగో పరుగు పరుగో పరుగు ఒక్కటే పరుగులు పెడుతుండగా పాపం చిరుత యొక్క తోక ఊడి కింద పడిపోయింది. అంజమ్మ, కపిలయ్యలు మాత్రం ఆ రాత్రంతా గుహలో హాయిగా నిద్రపోయారు. ఉదయాన్నే లేచి తమ ప్రయాణాన్ని ఆనందంగా కొనసాగించారు. సింగమయ్య, చిరుత మాత్రం డాక్టర్ కొంగన్న దగ్గరికి వెళ్ళి చికిత్స చేయించుకున్నారు. తెలివితేటలు ఉంటే ఎంత పెద్ద ప్రమాదం నుంచైనా బయటపడవచ్చు. బలం కన్నా బుద్ధి గొప్పది అని అంజమ్మ మరియు కపిలయ్యలు మరొకసారి నిరూపించారు. ఈ కథ మీ అందరికీ నచ్చింది కదూ? మరింకెందుకు ఆలస్యం, ఇలాంటి మరిన్ని కథల కోసం మ్యాజికల్ తెలుగు టేల్స్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మ్యాజికల్ తెలుగు టేల్స్.